మంగళగిరిలో పద్మశాలీలు రత్నాల చెరువు మాదిగోళ్ళ మాట కొడవాలి. దాంట్లో ముఖ్యంగా రత్నాల చెరువు వాళ్ళు, మరీ ముఖ్యంగా రత్నాల చెరువులో నా వెనక గోతులు తీసి ఆ మాదిగోళ్ళని ముసుగొలిపి నా మీదకి దాడికి పంపించారే, వాళ్ళు ఖచ్చితంగా కొడవాలి. ఎందుకంటే మీకు అప్పుడన్నా ఐకమత్యత వచ్చిద్దాం, లేకపోతే మీకు పద్మశాలీలకు పుట్టారా లేకపోతే మాలా మాదిగలకు పుట్టారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళతో కూడా పోల్చకూడదు. వాళ్ళకి ఆ మాలా మాదిగలకు కూడా ఐకమత్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ తప్పున్నా కూడా ఎదుటి గుద్దబాలు కొట్టి తప్పుడు కేసు పెట్టి ఎంతమంది అయినా పోలీస్ స్టేషన్ తిరుగుతుంటారు. మరి ఆ ఐకమత్యత వచ్చిద్దామని గొడవమంటున్నాను. అసలు ఇప్పుడు నా మీద కక్షరా మీకు? నా మీద కక్ష ఎందుకు? మిమ్మల్ని ఐకమత్యతగా ఉండమన్నందుక, కలిసి ఉండమన్నందుక, లేకపోతే మీరు ఉండలేదని మీలో పౌరుషం తేవడానికి 4 మాటలు అన్నందుక? పోనీ నేనేమన్నా తప్పు చేశానా చెప్పు? రత్నాల చెరువులో వాళ్ళు ఆ మాదిగలు కడ్డాల మీద స్నానాలు చేస్తున్నారు, మందు తాగుతున్నారు రోడ్డు మీద, మరి రోడ్డు మీదే ఉచ్చలు పోతున్నారు, దడ్డుకులు కూర్చుంటున్నారు, జోదాలు ఆడుతున్నారు. ఇవన్నీ నేను లీగల్గా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటే నా వల్ల లీగల్గా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర లీగల్గా లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నదేంది? వాళ్ళది ఒక 50 మంది 100 మంది వస్తారు, పిలిస్తే గుద్దబాలు కొడదాము. ఈ మంగళగిరిలో పద్మశాలీలు ఏమనండి, రత్నాల చెరువులో పద్మశాలి ఎరుపుగులు కాబట్టి, కొచ్చేవాళ్ళు కాబట్టి, శాతకానోళ్ళు కాబట్టి, ఈయన గుద్దబాలు కొట్టిన వాళ్ళు రారు కాబట్టి అని నా మీదకి వచ్చారు. వాళ్ళు నన్ను ఏదో కొట్టారని చెప్పి మీరు సంకలాగరేసుకోవడం కాదు. రేపు మిమ్మల్ని కొడతారు, అప్పుడు ఇంకొకటి సంకలాగరేసుకుంటాడు. సరే, నా మీద కోపం మంది సంకలాగరేసుకున్నారు. మరి ఆ రోజు నా మీద దాడి చేస్తే మా మిసెస్ వస్తే ఆమె జాకెట్ చింపి, చీర చింపి, బంగారం దొంగిలించి అవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మరి మీరు పద్మశాలీలు, మరి ఆమె పద్మశాలి బీసీ మహిళ ఏంటి? పద్మశాలి బీసీ మహిళని ఆ విధంగా చేసి బట్టలోడు తీసి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే మరి మిమ్మల్ని మీకు బాధ కలగట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? రేపు నీ భార్య, నీ అక్క, నీ చెల్లెలు పెట్టరైన మినహాయింపు ఏమైనా ఉందా? ఇప్పుడు నా ఇంట్లో దొంగతనం చేసినట్టు రేపు నీ ఇంట్లో దొంగతనం చేయడనే గ్యారెంటీ లేదుగా. అందుకే ఐకమత్యతగా ఉండమంటున్నాను. అదే ఐకమత్యత ఉంటే రారుగా. ఎందుకు రారు? మనల్ని ఐకమత్యతుంది, మనం కూడా 50-100 మంది వస్తాం, గుద్దబాలు కొడతాం అని చెప్పి భయం ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు లేదు భయం అంటే మీరు వెళ్ళి వాళ్ళకి అసలు ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందని మంగళగిరి మొత్తం తెలుసు, మీకు తెలుసు. కానీ ఇప్పుడు మాకు ఎవరన్నా సహజంగా నష్టం కలిగితే ఎవడన్నా బ్యాట్ లెక్క ఎలా జరిగింది, తమ్ముడు లేకపోతే అన్న ఇలాగ అంటాం. మీరు అనంది కాక నీ అమ్మ వాళ్ళకేదో నష్టం కలిగినట్టు నేనేమన్నా ఆ మాదిగోళ్ళని కొట్టానా? ఆ మాదిగోళ్ళ బట్టలు చింపానా? లేకపోతే ఆ మాదిగోళ్ళ 150 మంది వేసి నేను కాపు కాశానా? లేకపోతే ఆడవాళ్ళు బట్టలు జాకెట్లు చింపి బంగారాలు దొంగిలించి నేనేమన్నా సోషల్ మీడియాలో పెట్టానా? వాళ్ళకేమో నష్టం కలిగిందని మీరు తెల్లారి మధ్యాహ్నం 3ంటికి వెళ్ళి ఈ గొడవలుగాడు, వంకరగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు పరామర్శించడం? అంటే పరామర్శించారంటే ఏంది? మీరే చేయించారు. ఇప్పుడు వాళ్ళకి నష్టం కలగలా, వాళ్ళే మా మీద దాడి చేశారు. ఇది మంగళగిరి మొత్తం తెలుసు, మీకు తెలుసు. అంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏ ఉద్దేశం వెళ్ళారు? అంటే ఇంకా బాగా కొట్టలేదని వెళ్ళారా? లేదా బాగా ఇప్పలేదు ఏంటి? మా పద్మశాలీలు అమ్మాయికి చీర బాగా సింపలేదు, జాకెటు బాగా బంగారం ఉంది, ఇంకా దొంగిలించలేదు మొత్తం అని వెళ్ళారా? లేకపోతే ఇంకోసారి కాపు కాసి కొట్టండి, మళ్ళీ మేము చూసుకుంటాం, మేము పార్టీ వాళ్ళమేగా అని చెప్పి వెళ్ళారా అని ఈ వంకరగాడినను ఈ గొడవలుగాడిని అడుగుతున్నా. అర్థమైందిగా వంకరగాడు గొడవలుగాడు అంటే రత్నాల చెరువులో. ఇప్పుడు రేపు మీ పిల్లలకి, మీ అక్కలకి, మీ చెల్లెళ్ళని కూడా గుద్దబాలు కొడతారు, అట్లాగే బట్టలు తీస్తారు. అప్పుడు బాధ అనిపిదా మీకు? ఏం మనుషులు రా మీరు? మనుషులకు పుట్టారా జంతువులకు పుట్టారా నాకు అర్థం కావట్లేదు. ఇంత 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 ప్రపంచంలో ఐకమత్యత లేదు, మళ్ళీ మీరు పార్టీల్లో తిరుగుతున్నారు. పార్టీలో తిరిగి ఇదేనా మీరు నేర్చుకుందే? నీ అమ్మ మీలాగా మేము నేర్చుకోలేదురా. మేము ఐకమత్యత నేర్చుకున్నాము, ఎవరికైనా బాధ కలిగితే సహాయం చేయడం నేర్చుకున్నాము, ఎవడన్నా కష్టాల్లో ఉంటే హెల్పింగ్ నేర్చుకున్నాము, లేదా మాట సహాయం. నీ అమ్మ మిమ్మల్ని కనీసం నీ అమ్మ వాళ్ళ ఐకమత్యత మీకు ఎప్పుడు వచ్చింది? మాది కూడా ఐకమత్యత. వాళ్ళు ఎంత ఐకమత్యతో తెలుసా నీకు? ఈ గొడవ జరిగాక మీరెవడో రాలేదు, నిలబడలేదు కదా. ఒక పద్మశాలీల అమ్మాయి ఒక మాదిగోళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే ఆడు చచ్చిపోయాడు, అది పక్కన పెట్టండి. అయితే ఈ అమ్మాయిను వీళ్ళ తమ్ముడు ఆ రోజు గొడవ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో చాలాసేపు మాతోనే ఉన్నారు సాయంత్రం దాకా. అయితే ఈ మాదిగోళ్ళు పిలిచి ఆ అమ్మాయిని, నువ్వు ఎందుకు వెళ్ళావు?
నువ్వు నువ్వు పద్మశాలీలు కాదు, నువ్వు మాదిగోళ్ళ అమ్మాయివి, నువ్వు మాదిగోళ్ళ అబ్బాయిని చేసుకున్నావు కాబట్టి నువ్వు మాదిగోళ్ళ అమ్మాయివి, మా అమ్మాయి, నువ్వు వాళ్ళకి సపోర్ట్ వెళ్తావేందని వాళ్ళు మౌళ్ళు చేసుకున్నారు. సరే మంచిదే, వాళ్ళ కులంగా వాళ్ళు మౌళ్ళు చేసుకోవటం, ఐకమత్యంగా మంచిదే. మరి మీకేది? మీకు ఎప్పుడొచ్చేది బుద్ధి? మీకు ఎప్పుడొచ్చేది జ్ఞానం? మీకు ఎప్పుడొచ్చేది సిగ్గు అంటున్నా నేను. అరే నీ అమ్మ, ఒక బీసీ మహిళని, పద్మశాలి మహిళని బట్టలోడు తీసి మంగళగిరిలో సోషల్ మీడియాలో పెడితే నాకు చెప్పుకోవడానికి సిగ్గుగానే ఉంది వాస్తవంగా. కానీ మీకు సిగ్గు అనిపించలేదా అంటున్నాను. మీరు వాళ్ళు రత్నాల చెరువులో ఉంది ఎంతమంది మాదిగలు? 500-600 మంది ఉన్నారు. మంగళగిరిలో పద్మశాలి ఎంతమంది ఉన్నారు? 50-60 వేల మంది ఉన్నారు. మీకు సిగ్గు అనిపించలేదా? అంటే కోట్లు మీకు నీ అమ్మ స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కోట్లు డబ్బు ఉంది, కేజీలు బంగారం ఉంది. అంటే మీకు ఎన్నుండి ఆళ్ళతేళ్ళతో గుత్తవాళ్ళు కొట్టించుకోవటం, ఐకమత్యత లేకుండా మీ కోట్లు మీ బంగారాలు ఎందుకు అంటున్నా నేను. అది నేను కోరుకునేది ఇప్పటికైనా. సరే, మీ నుంచి నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు. నా న్యాయం, నా నీతి, నా నిజాయితీ ఆ భగవంతుడే నన్ను గెలిపిస్తాడు. కాబట్టి నాలాగా మీరు బాధపడకూడదు. వాళ్ళ ఐకమత్యత చెప్తున్నా. అంత జరిగాక కూడా వాళ్ళు అమ్మాయిని పిలిచి ఐకమత్యత మీలో ఏది? మీరు నా తరపు ఉండాల్సిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగులు పెడుతున్నారంటే మరి మిమ్మల్ని ఏ జంతువులతో పాల్చాలో నాకు అర్థం కావట్లా. ఈ విధంగా మంగళగిరి రత్నాల చెరువు పద్మశాలీలు ఉన్నారంటే ఈ విధంగా వీళ్ళ బతుకు సాగుతుంది. ఈ విధంగా బతుకుతున్నారు సిగ్గు శరం లేకుండా. ఈ విధంగా వాళ్ళకి అడ్డాల మీద స్నానాలు చేసి వాళ్ళు అట్టకాయలు చూపిస్తున్నా కూడా ఈ పద్మశాలీలకు రత్నాల చెరువులో సిగ్గు శరం అనిపించలేదు. పేరుకి మళ్ళీ వీళ్ళు పార్టీల్లో తిరుగుతుంటారు. మరి వీళ్ళకి మరి ఎవడు సిగ్గు పెడతాడో, ఎవడు సిగ్గు పెడితే వచ్చిద్దో కూడా నాకు తెలియట్లేదు. కాబట్టి అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు పాద మంగళగిరి.